మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పటికే 18,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విడతల వారీగా బ్యాచ్లుగా సైనిక విమానాల్లో మన వాళ్ళని ఇక్కడికి పంపించి వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు అమెరికన్ స్టడీస్ ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే స్వరూప గారు. నమస్తే అండి. ఒక విమానం తర్వాత ఇంకొక విమానం వస్తూనే ఉంది. ఫస్ట్ అమృత్సర్ లో దింపేశారు. ఆ తర్వాత చాలా స్టేట్స్ వాళ్ళ లిస్ట్ కూడా మనకు వచ్చేసింది. ఇలా మన భారతీయులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా పేరు పడడం, అపప్రదను మనం మోయాల్సి రావడాన్ని ఎలా చూడాలి? చాలా బాధగా ఉందండి. ఫస్ట్ రియాక్షన్ చాలా బాధగా ఉంది. మనకేం తక్కువని 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉన్న దేశం మనం. 15,000 కిలోమీటర్లు బ్యూటిఫుల్ ల్యాండ్ బోర్డర్స్ ఉన్న దేశం. ఇంకోటి సబ్ కాంటినెంట్, హిందూ మహాసముద్రం. ప్రపంచంలో ఏ దేశానికి ఒక సముద్రం పేరు లేదు. హిందూ మహాసముద్రం. వీఆర్ ది కెప్టెన్, వీఆర్ ది తండేల్, నాయకుడు ఆఫ్ ద హిందూ మహాసముద్రం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచలం సస్యశ్యామలమై త్రివర్ణ పతాకంతో రెపరెపలాడుతా ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. 140 కోట్లు ఉన్నప్పటికీ ఎప్పటికీ ఇంతవరకు మనకి జనాభా, మనం ఎప్పుడు మిలిటరీ పాలనకి వెళ్ళా, ఒక డిక్టేటర్షిప్కి వెళ్ళా. మనల్ని మించిన దేశం ఇంకేముంది మేడం? కర్మభూమి, జన్మభూమి భారతదేశము, వేదాల నిలయము, గొప్ప భారతదేశం. ఇక్కడ ఉన్న వివిధ రకాల భిన్న జాతులు, సంస్కృతులు, వాతావరణము, పర్యావరణము, ఎడార్లు ఉన్నాయి, సముద్రం ఉంది, హిమాలయాలు ఉన్నాయి, రాజస్థాన్ ఎడార్లు ఉన్నాయి, చక్కటి మైదాన ప్రాంతాలు ఉన్నాయి, చక్కటి మాగాణి భూములు ఉన్నాయి, చక్కటి మెట్ట భూములు ఉన్నాయి. అన్నిటికీ మించి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో కాకలు తీరిన యోధులు ఉన్నారు. ఆర్యభట్ట ఉన్నాడు, మౌర్య, మొఘల్, అశోక, శ్రీకృష్ణదేవరాయ, కాకతీయ, వరంగల్ వైభవం ఉంది. ఇన్ని ఉన్న మనము వేరే దేశానికి ఎందుకు వెళుతున్నాము అనే ఒక ఆత్మ అవలోకనము, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ అవలోకనంతో పాటు సెల్ఫ్ క్వశ్చన్ అంటే ఆత్మ విమర్శ, సెల్ఫ్ క్రిటిసిజం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దట్ డజంట్ మీన్ వీ డోంట్ హ్యావ్ ద అప్రిషియేషన్ ఫర్ అదర్ కంట్రీస్ అండ్ అదర్ కల్చర్స్. మనం అట్లా చెప్పట్లా. వసుదేవక కుటుంబకం, గ్లోబల్ విలేజ్. ఇప్పుడు ఇంటర్నెట్, సైబర్, డిజిటలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, చైనైజేషన్, అమెరికనైజేషన్ అవుతున్న ఈ రోజుల్లో హ్యూమనైజేషన్ గురించి మాట్లాడుతున్న ఏకైక దేశము మన భారతదేశం. డబ్బు ఇంపార్టెంట్ మేడం, డబ్బే సర్వస్వం కాదుగా. డబ్బు ఇంపార్టెంట్ కానీ డబ్బే సర్వస్వం కాదు కదా మేడం. సో హ్యూమనైజేషన్ మీద ఎక్కువ వాల్యూ ఇస్తున్న దేశం మన భారతదేశం. సో మన భారతదేశానికి సంబంధించినంతవరకు ఐఐటీసు, ఐఐఎంస్, ఎన్ఐటీసు, గొప్ప గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు వరకు కొన్ని ఉన్నాయి. లేవు కదా, ఇంకా నిర్మించుకొని, ఇంకా వాటి యొక్క సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ అండ్ హ్యుమానిటీస్, ఆర్ట్స్, డాన్స్, భరతనాట్యం, కూచిపూడి, ఇలా ఎన్నో రకాల, ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, 5G, మెటావర్స్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కూడా కాకలు తీరిన యోధులు, అమెరికాని శాసిస్తున్న యోధులు మన భారతీయులు. సో మనము నిజంగా మాట్లాడితే, గుండెల మీద చేసుకొని మాట్లాడితే, మనము భారతదేశాన్ని వదిలి వెళ్ళాల్సిన అవసరం కానీ అఘాయిత్యం కానీ లేదు. కానీ ఒక గొప్ప మాట చెప్పాడు అపర చాణక్యుడు. ఒక రాజు రాజ్యాన్ని ఏలాలి అంటే ప్రపంచంలో ఉన్న వివిధ మతాల, జాతుల చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవటము, విదేశీయానం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. తద్వారా మనకి మేధో సంపత్తి పెరిగి విదేశాల్లో జరుగుతున్న విషయాలను గమనించి మనల్ని ఇంకొక అడుగు ముందులకు ఎట్లా తీసుకెళ్లాలి అనే ఒక దిశ ఇవ్వగలిగిన అవకాశము ఒక
విదేశాలకు వెళ్ళినప్పుడు మనకు వస్తుంది. కాబట్టి వెళ్ళటం తప్పు కాదు, అక్కడ చదవటం తప్పు కాదు, అక్కడ పనిచేయటం తప్పు కాదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అవర్ ఇండియన్స్ గోయింగ్ అబ్రాడ్. దే మస్ట్ గో, దే మస్ట్ స్టడీ, దే మస్ట్ వర్క్, they must contribute, which they have been immensely contributing to our economic and technological growth. No doubts, no questions asked. It's period. What is important is అక్కడ వాళ్ళ చేత సంఖ్యలు లేపించుకొని ఒక యుద్ధ ఖైదీలమా మనం ఏమన్నా టెర్రరిస్టులమా, మనం ఏమన్నా లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళమా? కాదు కదా. దయచేసి ఒక వేరే దేశం వెళ్ళినప్పుడు we must respect the law of the land. రేపొద్దున భారతదేశంలోకి పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి లేదా శ్రీలంక నుంచి వచ్చి మన దేశంలో వాళ్ళు తలదాచుకుంటా మనకి తెలియకుండా ఇక్కడ ఏదన్నా చిన్న చితక అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే మనం క్షమిస్తామా? క్షమించాం. వాళ్ళకొక నీతి, మనకొక నీతి కాదు. ఏ దేశం వెళ్తే ఆ దేశం యొక్క రీతి రివాజు, కట్టుబట్ట, సంస్కృతి, సాంప్రదాయాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని ఆ దేశానికి తగ్గట్టుగా ఫాలో అవ్వాలి. సో 18,000 మంది భారతీయులు తిరిగి, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే పేరు పడ్డారో, బ్రాండ్ అయ్యారో, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ద్వారా వాళ్ళు భారతదేశానికి రావడానికి భారతీయులకు ఎటువంటి అభ్యంతరం లేదు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ గారు ఒప్పుకున్నారు. కానీ మనం అడుగుతున్నది ఏంటంటే అమెరికాని, ప్లీజ్ డోంట్ treat our illegal immigrants as POW. POW అంటే prisoner of war. యుద్ధ ఖైదీలు కాదు వాళ్ళు. They are not proven terrorists. They are not even anti-national elements. Maybe some of them must have retorted to or must have taken petty crimes చేసి ఉండొచ్చు. అక్కడ petty crimes అంటే చిన్న చిన్న నేరాలు చేసి ఉండొచ్చు. ఏది, పాస్పోర్ట్ అయిపోయినా కానీ ఓవర్ స్టే చేయటం, వీసా పరిమితి అయిపోయినప్పటికీ ఓవర్ స్టే చేయటం, లేదా ఒక పనికి అంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళి వర్క్ చేయటం, వర్క్ వీసా మీద వెళ్ళి ఇంకో పని చేయటం, ఇలాంటివి చేసి ఉండొచ్చు. డంకీ రూట్స్లో వెళ్తాము అంటే దొడ్డిదారిన వెళ్తాము, ఇలాంటివి చేసి ఉండొచ్చు. మేము ఒప్పుకుంటున్నాం, మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. కానీ సంఖ్యలు వేసి వాళ్ళు ఏదో యుద్ధ ఖైదీలాగా కాళ్ళకి చేతులకి ఒక అయినా ఇది మా రూల్ అని చెప్పింది కదా అమెరికా, మనం అడిగినా కానీ. అదే మేడం, రూల్ అని చెప్తుంది. మేమేమంటామంటే రూల్ ఫాలో అవ్వండి, మేము కూడా గౌరవిస్తాం. కానీ ఇన్హ్యూమన్గా, బార్బరిక్గా, అంటే ఏదో మధ్య కాలంలో, ప్రాచీన కాలంలో మనుషుల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయొద్దు. వాళ్ళకి కొన్ని హ్యూమన్ రైట్స్ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ హ్యూమన్ రైట్స్ని గౌరవిస్తారే పంపించండి. కానీ మరీ దేశానికి సంబంధించి వాళ్ళు మీ దేశం మీద ఏదన్నా తిరుగుబాటు చేసే విధంగా ఏమైనా ప్రవర్తిస్తే తప్పకుండా వాళ్ళని సంఖ్యలేయండి, కాళ్ళకి సంఖ్యలేయండి. అక్కడ మేము తప్పటట్లా. ఎందుకు, రేపొద్దున భారతదేశంలోకి చుట్టుపక్కల దేశాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ స్థిరపడి ఇక్కడ లోకల్గా ఏమన్నా పెద్ద పెద్ద క్రైమ్స్ చేస్తే అది మా జాతీయ పద్ధతికి విఘాతం కలిగిస్తుంది కదా. అప్పుడు మేము మీకు ఒక రూల్, మాకు ఒక రూల్ చెప్పలేం కదా. మేము 100% వాళ్ళని బయటికి తరివేస్తాం మేము. కానీ బయటికి పంపించేటప్పుడు అందరిని ఒకే గాడి కట్టేయద్దు. బీ ఫెయిర్, బీ జడ్జిమెంటల్, కేటగరైజ్ చేయండి. ఒక టెర్రరిస్ట్కి, ఒక చిన్న ఆకలి అవుతుంటే దొంగతనం చేసిన వాడికి ఇద్దరికి ఒకే ట్రీట్మెంట్ ఇస్తే ఎంతవరకు న్యాయం అనేది మాత్రమే. వీ వాంటెడ్ టు బ్రింగ్ దట్ కాన్షియస్నెస్ అండ్ దట్ అవేర్నెస్ in the policy makers of the United States of America through India's diplomatic political channels. That's why Dr. S. Jaishankar sir said, we don't mind taking back our illegal immigrants, but we are really against the way that you treat them by, locking them with, legs and hands and throwing them in a military plane and then dumping them here. That's where we find problem. రమేష్ గారు, సహజంగా మనల్ని ఎవరైనా వారింటికి ఆహ్వానిస్తే మనం వెళ్తాం. లేదు, మనం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా వాళ్ళు సగౌరవంగా మనల్ని రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటాం. ఇప్పుడు మనం ఇల్లీగల్గా వేరే దేశానికి కూడా వెళ్ళడం అలాంటిదే కదా. ఈరోజు 18,000 మంది మీ దేశస్తులు మా దగ్గర ఉన్నారని ట్రంప్ లాంటి వాళ్ళు చెబుతుంటే మన ప్రధాని లాంటి వాళ్ళు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే మనం వెళ్ళాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు డిపోర్టేషన్ పేరుతో ఒక్కొక్క విమానం వస్తుంటే నేనైతే మన ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లిస్టులో ఎప్పటికప్పుడు చూస్తున్నాను.
అబ్బా బై లక్ మన వాళ్ళైతే పెద్దగా కనిపించట్లేదు. ఇక మీదట ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ఇది ఖచ్చితంగా పాఠమే. ట్రంప్ వెళ్ళగొడుతున్నాడు, సంఖ్యలు వేస్తున్నాడని మనం బాధపడే ఎందుకు ఇలాంటి పరిస్థితి? మీరేం చెప్తారు కొత్తగా అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి? నేను ఒకటే చెప్తాను, బి ఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు. రోమ్ వెళ్తే రోమ్కు తగ్గట్టు ప్రవర్తించండి. బి అన్ అమెరికన్ ఇన్ అమెరికా అంటే ఏంటి? అమెరికన్ అంటే అర్థం ఏంటి? అక్కడ బి అన్ ఇండియన్ ఇన్ ఇండియా అంటే అర్థం ఏంటి? ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి సంబంధించిన చట్టపరమైన, న్యాయపరమైన, సాంస్కృతికపరమైన, రాజకీయపరమైన, ఆర్థికపరమైన విధి విధానాలని ఫాలో అవుతా రెస్పెక్ట్ టు ది లా ఆఫ్ ద ల్యాండ్. ఏ ల్యాండ్లో ఉంటే ఆ ల్యాండ్, ఏ భూమి మీద ఉంటే అంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి సంబంధించిన రూల్స్ని ఫాలో అయితే గొడవ ఉండదు కదా మేడం. మీరు అత్యాశకు పోయి, దురాశకు పోయి, లేదా ఇండియా వెళ్తాం ఎందుకు, ఇక్కడ ఏదో ఒకటి చేసి బతుకుదాము అని మీ మైండ్ సెట్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. భారతదేశం ఇదివరకు ఇట్లాగా లేదు. ఇప్పుడు బ్యూటిఫుల్ కంట్రీ విత్ థ్రైవింగ్ ఎకానమీ. యూ కమ్ బ్యాక్, మీకు మన దేశంలోనే అంటే ఒక సేయింగ్ ఉంది మేడం, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యూ వాంటెడ్ టు క్యాచ్ బటర్ఫ్లైస్ డోంట్ చేంజ్ బటర్ఫ్లై, డోంట్ చేజ్ బటర్ఫ్లైస్, మేక్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. బటర్ఫ్లైస్ దే దెమ్సెల్వ్స్ విల్ కమ్ అండ్ గెట్ అట్రాక్టెడ్ టు ద గార్డెన్. సీతాకోక చిలుకల్ని పట్టుకోవటము అనేది ఒక మూర్ఖత్వం. పట్టుకోలేము, పట్టుకుంటేనే ఇరిగిపోతాయి, నలిగిపోతాయి, కానీ పట్టుకోలేము కూడా దాని వేగాన్ని. అదే సీతాకోక చిలుకలు వచ్చి నీకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటే నీ ఇంటి పెరట్లో ఒక బ్యూటిఫుల్ గార్డెన్ నువ్వే నిర్మించు. అంటే మేక్ యువర్ కంట్రీ బ్యూటిఫుల్, మేక్ యువర్ కంట్రీ సాలిడ్, మేక్ యువర్ ల్యాండ్ స్ట్రాంగ్ ఎకనామికల్లీ, టెక్నాలజికల్లీ. అప్పుడు అమెరికా చేసిన పని అదే. అమెరికా చేసిన పని ఏంటండి? ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. 150 దేశాలకి చెందిన మనుషులు అమెరికాలో ఉన్నారు తెలుసా మీకు? 34 కోట్ల మంది జనాభా అయితే అమెరికాలో 34 కోట్ల మంది 150 దేశాల నుంచి వలస వచ్చున్నారు అక్కడ. అంటే అటువంటి భూతల స్వర్గాన్ని సృష్టించారు వాళ్ళు. అమెరికా 13 కాలనీలతో స్టార్ట్ అయింది 1776లో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. 1776 అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. దే గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ హూమ్? ద బ్రిటిష్. అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, ఇండియాను పరిపాలించింది కూడా బ్రిటిష్ వాళ్ళే. వీ గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటిష్. మా ముత్తాత, అంటే కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, నేను అనుకోని చెప్పట్లా. మా ముత్తాత గారు కన్నెగంటి హనుమంతు గారు, హీ వాజ్ షాట్ బై ద బ్రిటిష్ ఇన్ పల్నాటి పుల్లరి ఉద్యమం. అంటే వంట చెరుకు మీద దగ్గర నుంచి ఆవులు, గేదెలు, బర్రెలు తినే మేత వరకు బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ వేస్తే పన్నెంతకు కట్టాలరా నీకు అని ఒక కొదమ సింహంలాగా మా ముత్తాత ఫైట్ చేస్తే పల్నాడు, గుంటూరు జిల్లా దుర్గి మండలంలో హీ వాజ్ షాట్ బై ద బ్రిటిష్. 26 సార్లు ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు కాల్చారు ఆన్ హిస్ చెస్ట్, ఛాతి మీద. అలాంటి ఒక గొప్ప పోరాట యోధుడి 103వ వర్ధంతి రేపే 22 ఫిబ్రవరి 2025కి 103 ఏళ్ళండి. 1922లో అప్పుడు చంపారు. 1870లో పుట్టాడండి ఆయన. 52 ఏళ్ళకే చనిపోయాడు దేశం కోసం. వాళ్ళ ముదిమనవడుగా యాజ్ ఎ గ్రేట్ గ్రాండ్ సన్ మీ డాక్టర్ రమేష్ కన్నెగంటి వాంటెడ్ టు ఫైట్ నౌ. చైనీస్ని ఫైట్ చేయాలి మనం ఇప్పుడు. ఒక పక్కన చైనా పెద్ద భూతంలాగా వస్తుంది మన మీదకి తెలియకుండానే. భారతదేశం చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని, ఆఫ్ఘనిస్తాన్ని, శ్రీలంకని, నేపాల్ని కొనేసింది, ఆల్మోస్ట్ కొనేసింది. ఆఫ్రికాని కొనేసింది. ఆఫ్రికాలో 55 దేశాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ కొనేసింది. ఇది ఇన్వెస్ట్మెంట్లు చేసి డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. అంటే డబ్బులు అంటే మీరు తీర్చలేనంత డబ్బు ఇస్తాను మీకు, నేను మీరు తీర్చలేనంత డబ్బు ఇస్తాను నేను, మళ్ళీ మీరు నాకు కట్టలేరు తిరిగి. ఏమడుగుతుందో తెలుసు మిమ్మల్ని నేను, మీ దేశంలో ఒక 2 పోర్ట్లు కట్టుకుంటా, 2 ఎయిర్పోర్ట్లు కట్టుకుంటా, అవకాశం ఇవ్వండి చాలంట. మీరేమంటారు? ఓకే నేను డబ్బులు తిరిగి ఇవ్వలేకపోతున్నాను, కట్టుకోండి అంటారు. ఓకే 2 పోర్ట్లు, యూ బిల్డ్ 2 పోర్ట్స్ ఆర్ 2 ఎయిర్పోర్ట్స్ ఆర్ 2 సమ్ బిల్డింగ్స్ అని మీకు పర్మిషన్ ఇస్తారు. అవి చాలు నాకు. నాకున్న సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీతో, నాకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధస్తో, నాకున్న అదర్ టెక్నాలజీతో నేను మీ దేశంలో జరుగుతున్న మొత్తాన్ని గమనించేస్తా, మొత్తాన్ని హరిస్తా. ఇది నియో కొలోనియలిజం అంటారు. కొలోనియలిజం అంటే ఏంటి? బ్రిటిష్ వాడు చేసింది.
ఫిజికల్గా వచ్చి మీ ఇంట్లో తెస్టేసి మీ మీద దాడి చేస్తే మీరు తిరగబడితే అప్పుడు వాడు ఒక 200 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయాడు. అది కొలోనియలిజం. ఇప్పుడు కొత్తది ఏంటంటే నియో కొలోనియలిజం అంటారు. నియో కొలోనియలిజం అంటే అర్థం ఏంటంటే నేను మా దేశంలోనే ఉంటా అంటే చైనా వాడు చేసే పని, అమెరికా వాడు చేసే పని, అమెరికా చైనా ఇద్దరు అదే పని చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ దేశాల్లోనే ఉంటున్నారు. కానీ వాళ్ళు సృష్టించిన టెక్నాలజీని వాడి ఆ టెక్నాలజీకి మనల్ని సైబర్ కూలీలుగా డిజిటల్ కూలీలుగా చేసి ఒక మత్తిచ్చి ఆ టెక్నాలజీ ద్వారా భారతదేశంలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీని, రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక యాక్టివిటీని వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో పెట్టుకొని మన డేటా మొత్తాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి మనం ఏం కొనాలి, ఏం తినాలి, ఏం కట్టాలి బట్టలు అనేది వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, జనరేటివ్ ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా మనల్ని ప్రభావితం చేయబోతున్నారు. ఆ గేమ్కి ఆ వార్కి ఆర్ వి రెడీ అనేది మనం ప్రశ్నించుకొని ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ అట్ పీస్ టైం అంటారు మేడం. శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ కావాలి. భారతీయులందరం మనం విదేశీ మత్తులు వదిలించుకొని మన దేశాన్ని కాపాడుకోవటం కోసం, అంటే విదేశాలు వెళ్ళొద్దని చెప్పట్లా నేను, వెళ్ళండి, చదవండి, ఉండండి, మళ్ళీ తిరిగి నీ జన్మభూమికి ఏం చేయగలను, మదర్ అండ్ మదర్ ల్యాండ్ మధ్య జరిగే ట్రావెలే లైఫ్. లైఫ్ ఈజ్ బిట్వీన్ మదర్స్ వూమ్ టు మదర్ ల్యాండ్ ల్యాప్. కాబట్టి ఆ విధంగా మనము ఒక స్పృహతో ఏం చేస్తున్నా ఒక క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ మైండ్తో ఎందుకు వెళ్ళాలి, వై డూ వాంట్ టు గో టు యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళ గేమ్ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, దాంట్లో నేను ఇరుక్కోకూడదు. అంటే నేను ఫస్ట్ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్కి ప్రిపేర్ అవ్వాలి. నేను వెళ్ళబోయే ముందల ఒక వీసా రాగానే నా దగ్గర డబ్బులు ఉండగానే అన్నీ వచ్చేసినట్టు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా సస్టైన్ అవ్వాలి, ఎలా మనుగడ సాగించాలి, ఎలా అక్కడ వాళ్ళ రాంగ్ బుక్స్లో, వాళ్ళ బ్యాడ్ బుక్స్లో ఇరుక్కోకుండా కాలు ఎగరేసుకొని ఎలా బయటికి రావాలి, ఎలా నా దేశానికి మంచి పేరు తేవాలనే ఒక ఇది కూడా ఉండాలి. అప్పుడు ఇలాంటివి మనం చూడం, ఏది సంఖ్యలు వేయటం, ఈ కడతాం, మనం ఫీల్ అవటం ఎమోషనల్గా ఇవి ఉండవు. సో ప్లీజ్ బీ అవేర్, ప్లీజ్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ వేర్ ఐఎమ్ గోయింగ్, వై యామ్ ఐ గోయింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మీ బీయింగ్ గోయింగ్ దేర్, వాట్ ఆర్ ది డూస్, వాట్ ఆర్ ద డోంట్స్ అనే ఒక స్పృహతో వెళ్ళాలి అని ఐ డ్రీమ్ ద్వారా, స్వరూప గారి ద్వారా వేల మంది లక్షల మంది తెలుగు ప్రజలకి నేను సౌజన్యంగా మనవి చేస్తున్నాను మేడం. పెద్దన్న అమెరికా బాటలో యూకే కూడా ప్రయాణిస్తోంది. అక్కడ కూడా చెకింగ్స్ చేస్తే మన భారతీయులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎన్నో వేల మంది దొరికిపోయారు. అక్కడి నుంచి కూడా మెడబట్టి మనల్ని బయటకు నెట్టేస్తున్నారు. మా దేశం ఏమన్నా హోటల్ లాంటిదా, ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి అని ఆ దేశస్తులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మనం జాగ్రత్త పడాలి. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదంటారు మేడం? యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ అయింది ట్రెమర్ అంటారు. ట్రెమర్ అంటే ఏంటంటే కుదుపు, ప్రకంపనలు, కరెక్ట్ తెలుగులో ప్రకంపన. ఆ ప్రకంపనలు అమెరికా యొక్క మిత్ర రాజ్యాలన్నింటిలోనూ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసింది వాళ్ళు కూడా అవలంబిస్తారు. యూకే, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, సౌత్ కొరియా, జపాన్, ఇంకా చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి, ఇరాన్, సౌదీ అరేబియా, ఒమాన్, బహ్రెయిన్, ఖతార్. ఇవి కాకుండా ఇటు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయి. దక్షిణ ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆగ్నేయం అంటే ఇటువైపు దక్షిణాన ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఈ దేశాలు. నార్త్ ఈస్ట్ ఏషియా అంటే చైనా, జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా. ఇటు పక్కన ఆస్ట్రేలియా, ఇటు పక్కన ఆఫ్రికా. ప్రపంచంలో ప్రతి దేశంలో ఇప్పుడు ఒక కొత్త నినాదం ఏంటో తెలుసా మేడం మీకు? 2025 ఫిబ్రవరిలో కొత్త నినాదం ఏంటో తెలుసా మీకు? లోకలైజేషన్. మా స్థానికులకి మొదటగా అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత ఏమన్నా మిగిలితే అప్పుడు విదేశస్తులకి, వేరే ఇమిగ్రెంట్స్కి, లేకపోతే వేరే దేశాల నుంచి వచ్చి మా దేశంలో భుక్తి కోసమో, ఉపాధి కోసమో, విద్య కోసం వచ్చిన వాళ్ళకి సెకండ్ ఇస్తాం కానీ ఆపర్చునిటీస్ ఫస్ట్ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఇవ్వకుండా, అంటే అయిన వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకి కంచాల్లో మేము పెట్టలేమయ్యా. లోకలైజేషన్ ఈజ్ ది న్యూ నార్మలైజేషన్, లోకలైజేషన్ ఈజ్ ద న్యూ గ్లోబలైజేషన్ అని ఒక కొత్త మూమెంట్ స్టార్ట్ అయింది మేడం.
ఫస్ట్ లోకల్స్, తర్వాత వేరే వాళ్ళు. దాంట్లో అమెరికాలో స్టార్ట్ అయిన ఈ ప్రకంపనలు, మీరు అన్నారే ప్రకంపన, ట్రెమర్, TREMOR, విల్ గో టు UK, ఫ్రాన్స్, జపాన్, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా అండ్ అదర్ కంట్రీస్, జపాన్, అందరూ ఇదే మాట అంటారు. రేపు పొద్దున ఇండియా కూడా ఇదే అంటది. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి నువ్వు ముందు అన్నం పెట్టు, విద్యువు, వైద్యం ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఉపాధి ఇవ్వు, తర్వాత వేరే వాళ్ళ సంగతి చూడయా ప్రధానమంత్రి మోడీ గారు అని. అవర్ కంట్రీ, అవర్ పీపుల్ ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్ కన్సర్న్. అర్హత లేకపోయినా అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళ కళ్ళు తెరిపించారు రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి స్వరూప్ గారు. నమస్తే.